డాక్టర్ ఇండ్ల రవి, యానాది మహానాడు ఆల్ ఇండియా జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈ రోజున యానాది మహానాడు ఆల్ ఇండియా ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్ వద్దకు ర్యాలీగా వచ్చి గిరిజనులకు రావాల్సినటువంటి అనేక డిమాండ్ల మీద ఈ రోజున అర్జీ రూపంలో కలెక్టర్ గారికి సమర్పించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ రోజున నెల్లూరు జిల్లాలో దాదాపుగా 36 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి, 1177 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 940 గ్రామాలు కలిగి ఉన్నాయి. ఈ యొక్క ఏరియాలలో ప్రతి చోట ప్రతి అణువణువున గిరిజనులు ఉన్నారు, యానాదులు ఉన్నారు, ఎరుకుల వాళ్ళు ఉన్నారు. వీరందరూ కూడా కడు పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది. అయితే వీరందరిని కూడా అంత్యోదయ అన్న యోజన కార్డులు ఇచ్చి వీరందరికీ కూడా ప్రతి నెల రేషన్ ద్వారా 35 కేజీల బియ్యం ఇచ్చి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వీరందరినీ ఆదుకోవాల్సిందిగా మా యొక్క డిమాండు. అదేవిధంగా యానాది కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇందు మూలంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎస్టీ వర్గీకరణను చేపట్టి గిరిజనులకు న్యాయం చేయాలని చెప్పేసి యానాది మహానాడు ఆల్ ఇండియాగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా పెరిగిన జనాభా దృష్ట్యా ఈ రాష్ట్రంలో గిరిజనులు అధిక జనాభా కలిగి ఉన్నారు. వారికి రిజర్వేషన్ని 10% పెంచి గిరిజనులకు న్యాయం చేయవలసిందిగా కూర్చున్నాము. అట్లాగే ఐటీడీలకు నిధులు ఇచ్చి అట్లాగే గిరిజనులను ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే కూలీ నాలి పనులు చేసుకుంటున్నటువంటి గిరిజనులకు యానాదులకు చేపలు పట్టుకునే వాళ్ళు ఉన్నారు, చిత్తు కాగితాలు ఏరుకునే వాళ్ళు ఉన్నారు, ఇలుక బుట్టలు పట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు. వీరందరికీ కూడా వృత్తి పెన్షన్ ఏర్పాటు చేసి గిరిజనులు ఆదుకోవాల్సిందిగా యానాది మహానాడుగా మేము డిమాండ్ చేస్తున్నాం.